హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈ మూవీ నెల క్రితం థియేటర్లలో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలోకి వచ్చింది భయ్య. రన్ టైం వచ్చేసి 2 hours 27 minutes గా ఉంది. రావు రమేష్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన ఈ మూవీ కామెడీ డ్రామాగా సాగుతుంది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, సుబ్రహ్మణ్యం అదే మన రావు రమేష్ ఒక నిరుద్యోగి. గవర్నమెంట్ జాబ్ చేయాలనేది ఆయన చిన్నప్పటి నుండి ఉన్న లక్ష్యం. గవర్నమెంట్ జాబ్ తప్పితే వేరే జాబ్ చేయనని పంతం పట్టి ఖాళీగా ఉంటూ భార్య చేత మాటలు పడుతూ ఉంటాడు. తన భార్య సంపాదన మీదనే ఇల్లు గడుస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో అతని ఖాతాలోకి 10 లక్షలు అమౌంట్ క్రెడిట్ అవుతాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంతకీ అతని కలలు నెరవేరిందా లేదా అనేదే మూవీ స్టోరీ. మూవీ చూసాక నాకైతే మిడిల్ క్లాస్ డ్రామా అండ్ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మధ్య తరగతికి చెందిన ఒక నిరుద్యోగి కష్టాలు ఎలా ఉంటాయి, అతనికి సడన్ గా మనీ దొరికితే ఎలా ఉంటుంది అనేది కాస్త ఫన్నీగా తీశారు. మరోవైపు అర్జున్ కాంచన లవ్ స్టోరీ బాగుంటుంది. మెయిన్ కథలోకి వెళ్ళడానికి కాస్త టైం తీసుకున్నారనిపించింది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో పాటు తల్లి పాత్రలో అన్నపూర్ణ గారు చేసే కామెడీతో ఫన్నీగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై సాగుతుంది. ఇక ఆఖరిలో ప్రవీణ్ క్యారెక్టర్ ఈ మూవీకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. క్లైమాక్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రావు రమేష్ గారు మిడిల్ క్లాస్ వ్యక్తిలా జీవించారని చెప్పొచ్చు. ఇంకా ఇంద్రజ గారు కూడా తన పాత్రలో బాగానే చేశారు. ఇలా అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ నవ్విస్తాయి. లైక్ అన్నపూర్ణ గారితో వచ్చే సీన్స్, ఇంకా తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ఫన్నీగా ఉంటాయి. అక్కడక్కడ కొంత స్లోగా ఉన్నా ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. ఓవరాల్ గా లాజిక్లు పక్కన పెడితే సరదాగా ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.